హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనం రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన పరీక్షా విధానం, సిలబస్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో రైల్వే మనకి రీసెంట్‌గా 9000 ఉద్యోగాలకు సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో, ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్, అలాగే డౌట్ క్లారిఫికేషన్ మీద కూడా వీడియో చేశాను. అలాగే గ్రేడ్ 3కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ కూడా సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. గ్రేడ్ 3 సిలబస్ వీడియో మీకు ఐ అనే సింబల్ దగ్గర వదిలేస్తాను. అక్కడ నుండి మీరు గ్రేడ్ 3 సిలబస్ వీడియో చూడాలంటే చూడొచ్చు. ఈ వీడియో ఇదొకటి సెపరేట్‌గా డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రేడ్ 3 వచ్చేసరికి మాక్సిమం రైల్వేలో కామన్‌గా ఉండే మనకి మెజారిటీ 8% ఏదైతే కామన్‌గా ఉంటుందో అదే విధంగా అన్నిట్లోనూ గ్రూప్ డి ఇలా సిమిలర్ గానే అయితే ఉంటుంది. బట్ గ్రేడ్ 1 మాత్రం మనకి సిలబస్ అనేది అయితే డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఓకే. సో మనకి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ అనేది జూన్, ఆగస్ట్‌లో కండక్ట్ చేస్తామన్నారు. సీబీటీ 2 సెప్టెంబర్‌లో కండక్ట్ చేస్తామన్నారు కదా! సో అసిస్టెంట్ లోకో పైలట్ అయిపోయిన తర్వాత మనకి అక్టోబర్, డిసెంబర్ నెలల్లో మనకి టెంటివ్‌గా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి టెక్నీషియన్‌కి సంబంధించి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో టెంటివ్ డేట్ అయితే అక్టోబర్ టైమ్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్‌కి సంబంధించి. ఓకే. ఈ కంప్యూటర్ బేస్డ్‌కి సంబంధించి టెస్ట్‌లో మనకి 100 ప్రశ్నలు అయితే అడుగుతారు. మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 90 నిమిషాల పాటు పరీక్షా సమయం అయితే ఉంటుంది. 1 థర్డ్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్‌కి 40%, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 30, ఎస్సీకి 30, ఎస్టీకి 25%, మనకి పీడబ్ల్యూకి అయితే కేటగిరీ వైస్‌గా 2% రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మల్టిపుల్ షిఫ్ట్స్‌లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది కూడా ఉంటుంది. ఓకే. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి గ్రేడ్ 3లో ఈ పాయింట్ చెప్పలేదు. మనకి హిందీ, ఇంగ్లీష్‌తో పాటుగా 13 రీజనల్ లాంగ్వేజెస్‌లో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు అనేది చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్‌గా ఉంటుంది. లాంగ్వేజ్ సెలక్షన్ మీకు తెలుగులో వచ్చినా మీకు డౌట్ వస్తే పైనకి వెళ్లి ఆప్షన్‌లో చేంజ్ చేసుకొని ఇంగ్లీష్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్‌గా ఉంటుంది. మీరు ఎక్స్‌ట్రాగా ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్‌లో కూడా మీకు ఎగ్జామినేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఎగ్జామ్‌లో ఏమేం ప్రశ్నలు అడుగుతారంటే జనరల్ అవేర్‌నెస్ మీద 10 ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 15 ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్ మీద 20 ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ఇది ఎక్స్‌ట్రాగా ఉంటుంది. మనకి మిగతా రైల్వేలో ఎక్కువగా ఇది ఉండదు కదా! బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ మీద 20 ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇది కూడా కొత్తగా ఉంటుంది. దీని మీద మనకి 35 ప్రశ్నలు అయితే అడుగుతారు. మెజారిటీ ప్రశ్నలు అయితే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రిలేటెడ్ గానే అడగడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ అనేది కూడా మీకు బేసిక్ 10థ్ లెవెల్‌లో ఈజీగా అయితే ఉండదు. అర్థమెటిక్ అనేది మోస్ట్‌లీ తక్కువ వస్తారు చాలా వరకు. ఎక్కువగా మనకి ప్యూర్ మ్యాథ్స్ మీద అయితే మనకి మ్యాథమెటిక్స్‌లో అయితే ప్రశ్నలు అయితే అడుగుతారు. మనకి 2 కూడా టఫ్ అని చెప్పుకోవచ్చు. మ్యాథ్స్ అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనేది కంప్యూటర్ పెద్ద టఫ్‌గా అయితే ఉండదు. జస్ట్ బేసిక్ లెవెల్‌లోనే అడుగుతారు గానీ ఈ మ్యాథ్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ 2 సబ్జెక్ట్సే మనకైతే సో కొంచెం హెడేక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓకే. సో మనకి పీడబ్ల్యూ వాళ్ళకి ఎక్స్‌ట్రాగా 90 మినిట్స్ నార్మల్ టైమ్ ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి ఎక్స్‌ట్రాగా 30 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసినట్లయితే రొటీన్‌గా మనకి మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ కూడా ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ కొద్ది చాప్టర్‌లు అయితే ఉంటాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈ వీడియోలో మళ్ళీ దీని గురించి అయితే మాట్లాడట్లేదు. ఓకే. మనకి జనరల్ అవేర్‌నెస్‌లో సిలబస్‌లో ఇచ్చినవి చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ మనకి నేషనల్ అండ్ ఇండియా వైడ్‌గా, వరల్డ్ వైడ్‌గా జరిగే కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 6 మంత్స్ అనేవి మనకి తరోగా ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ 6 మంత్స్‌తో పాటుగా లాస్ట్ 1 ఇయర్‌లో లైక్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజెస్ అనేవి గాని, ఆస్కార్ అవార్డ్స్ గాని, పద్మ అవార్డ్స్ గాని ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి జరిగినవి ఏవైతే ఉంటాయో వాటిని 1 ఇయర్ దాకా కూడా చూసుకోవడం మంచిది. లాస్ట్ 6 మంత్స్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవాలి. అలాగే ఇండియన్ జియోగ్రఫీ, భూగోళ శాస్త్రము, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే. మనకి చరిత్ర రిలేటెడ్‌గా ఇండియా యొక్క భారతదేశ చరిత్ర, సంస్కృతి అలాగే స్వతంత్ర ఉద్యమం మనకి 1857 తిరుగుబాటు లేదా మనకి మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమం ఎప్పుడు, మనకి స్వతంత్రం రావడానికి చేసిన ఉద్యమాలు ఏవైతే ఉంటాయో మనకి సహాయ నిరాకరణ ఉద్యమం ఇవన్నీ కూడా, అలాగే గాంధీ ఎరా గాని, అలాగే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మనకి పాలిటీ రిలేటెడ్‌గా రాజ్యాంగంలో మనకి ఆర్టికల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. అంటే అది ఒకటే చూసుకోమని కదా! వాటి నుండి ఎక్కువ ప్రశ్నలైతే వస్తూ ఉంటాయి. జనరల్‌గా ప్రీవియస్ ఎగ్జామ్ బేస్ చేసుకొని చెప్తున్నాను. అలాగే ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ ద వరల్డ్ ప్రపంచాన్ని మనకి
సంబంధించి కన్సర్నింగ్ ఏవైతే పర్యావరణ సమస్యలు ఉన్నాయో వాటి రిలేటెడ్‌గా అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైల్వే ఎగ్జామ్స్‌లో స్పోర్ట్స్ అనేవి ఎక్కడెక్కడ జరిగాయి? ఎవరెవరు గెలుచుకున్నారు? అలాగే స్పోర్ట్స్‌లో ఉన్న ఆటగాళ్ళు ఎవరు? వాళ్ళు ఏ ఆటకి సంబంధించిన వాళ్ళు? స్పోర్ట్స్‌లో టర్మ్స్ ఉంటాయి కదా! ఆ టర్మ్స్ గాని, ట్రోఫీస్ గాని ఇలా ఏదో ఒక రకంగా స్పోర్ట్స్ మీద ప్రశ్నలైతే అడుగుతాడో, అలాగే జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్‌మెంట్స్ ఏవైతే కొత్త కొత్త ఆవిష్కరణలైతే జరుగుతున్నాయో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్‌గా కావచ్చు, ఇస్రో ఏమన్నా లాంచ్ చేసిందా? వరల్డ్ వైడ్‌గా ఏమన్నా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయా? ఇలాంటివన్నీ కూడా డెవలప్‌మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయో వాటిని కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే రీజనింగ్ అయితే సేమ్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి రెగ్యులర్‌గా ఉండే సిలబస్సే. మనకి మిగతా ఎగ్జామ్స్‌లో ఉన్నట్టుగానే ఎనాలజీ, ఆల్ఫాబెట్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్‌షిప్, సిలాయిజం, జెంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ సఫిషియన్సీ, కంక్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంటేషన్ అండ్ అజంప్షన్స్ ఎక్సెట్రా రిలేటెడ్‌గా మనం ప్రిపేర్ అవ్వాలి. జనరల్‌గా ప్రిపేర్ అయ్యే మనకి ఎస్ఎస్‌సి మీరు ప్రిపేర్ అవుతుంటే గనక స్టాండర్డ్ అయితే మాక్సిమం సరిపోతుంది మీకు. డిగ్రీ లెవెల్‌లో టఫ్‌గా ఇచ్చినా సరే మీరు ఎస్ఎస్‌సి, సీజీఎల్ లెవెల్‌లో ప్రిపేర్ అయినట్లయితే గనక అన్ని ఎగ్జామ్స్‌కి కూడా యూజ్ అయితే అవుతుంది. జనరల్ అవేర్‌నెస్‌కి మీకు లూసెంట్ బుక్ అయితే బానే ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియంకి ప్రాపర్‌గా బుక్స్ అంటూ ఉండవు గానీ, ఉన్న వాటిలో కొంచెం హైటెక్ విజయరహస్యం గాని, ఏదన్నా స్టాండర్డ్ బుక్ ఏదైనా మీకు అవైలబుల్‌గా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. అలాగే ఆన్‌లైన్‌లో కూడా నంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రీగా కూడా చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. యూట్యూబ్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా చాలా వరకు ఫ్రీగా మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. అక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు. రీజనింగ్ వచ్చేసరికి మీరు ఎస్ఎస్‌సి గనక ప్రిపేర్ అయినట్లయితే ఎస్ఎస్‌సి రైల్వే ప్రీవియస్ పేపర్స్ అయితే ఉంటాయి కరెంట్ ప్రకాషన్‌కి సంబంధించి. లేదా రైల్వే ప్రీవియస్ పేపర్స్ కానీ వీలైనంత ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ మీరు బేసిక్ నేర్చుకుని మీరేదైనా కోచింగ్ తీసుకుంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇచ్చిన రీజనింగ్ బేసిక్ మెటీరియల్ గాని ఏదైనా ఒక బేసిక్ బుక్ తీసుకొని బేసిక్స్ క్లియర్ చేసిన తర్వాత వీలైనంత ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయండి. మాక్సిమం రీజనింగ్‌కి అయితే సరిపోతుంది. అలాగే మనకి మెయిన్‌గా కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి కొత్త చాప్టర్ కదా మనకిది. ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైజెస్, అలాగే స్టోరేజ్ డివైజెస్. ఇన్‌పుట్, అవుట్‌పుట్ అంటే మనకి కీబోర్డ్ అనేది ఇచ్చి ఇది ఇన్‌పుట్టా, అవుట్‌పుట్టా లేదా క్రింద కొన్ని డివైజెస్ ఇచ్చి దాంట్లో ఇన్‌పుట్ డివైస్‌ని గుర్తించండి ఇలా అడుగుతూ ఉంటాడు. అలాగే నెట్వర్కింగ్ గాని, ఆపరేటింగ్ సిస్టమ్ మనకి విండోస్, యూనిక్స్, లైనక్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్‌గా పవర్ పాయింట్‌లో కొత్త పేజ్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. మనకి ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉంటాయో కాపీ చేయాలంటే ఏంటి? లేదా మనకి కొన్ని ఫుల్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి కదా! యూఎస్‌బీ ఫుల్ ఫార్మ్ ఏంటి? యూపీఎస్ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఓకే. పీడీఎఫ్ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఇలాంటి ఫుల్ ఫార్మ్స్ కానీ కంప్యూటర్ రిలేటెడ్‌గా వేరియస్ డేటా రిప్రజెంటేషన్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్‌సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్ ఓకే. క్రింది వాటిలో వెబ్ బ్రౌజర్ ఏది? లేదా వైరస్ ఏది? ఓకే. ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. సెర్చ్ ఇంజిన్ ఏది? ఓకే. కంప్యూటర్ వైరస్ ఇటువంటివన్నీ కూడా కంప్యూటర్ బేసిక్స్ అండ్ అప్లికేషన్స్ రిలేటెడ్‌గా మీకు ప్రశ్నలైతే అడుగుతారు. మెయిన్‌గా టఫెస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇందులో మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి 10థ్ లెవెల్ కాదు ఇక్కడ. మనకి అర్థమెటిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్‌లీ ప్యూర్ మ్యాథ్స్ మనకి ఆల్‌మోస్ట్ ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన చాప్టర్స్ ఉంటాయి కదా! ఆ టైప్‌లో ఉంటుంది సీజీఎల్ స్టాండర్డ్‌లో. ఎందుకంటే ఇది డిగ్రీ లెవెల్ కదా! నంబర్ సిస్టమ్, రేషనల్, ఇర్రేషనల్ నంబర్స్, బాడ్మాస్ రూల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సిమిలర్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థియరమ్, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనోమెట్రికల్ రేషియో, హైట్స్ అండ్ డిస్టెన్స్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ అలాగే సెట్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్, ఎంప్టీ సెట్, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్, ఈక్వల్ సెట్స్, సబ్సెట్స్, అలాగే సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ రియల్ నంబర్స్, యూనివర్సల్ సెట్, వెన్ డయాగ్రామ్స్, యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఓకే. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈ టైప్‌లో ఉంటాయి కదా! అలాగే మనకి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ గాని, కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ గాని, ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్, స్టాటిస్టిక్స్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్, రేంజ్, మీన్, డీవియేషన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, అన్‌గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ డేటా, ప్రాబబిలిటీ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, మ్యూచువల్, ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ ఇలాంటివన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్‌లో మనకి మ్యాథమెటిక్స్‌లో అడుగుతాడు. అర్థమెటిక్ చాప్టర్స్ అయితే మనకి టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అటువంటివైతే ఇక్కడైతే ఇవ్వలేదు. మెయిన్‌గా మెజారిటీ ప్యూర్ మ్యాథ్స్ మీద అయితే మ్యాథమెటిక్స్ మీద అయితే ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. సో, నా సజెషన్ అయితే మీకు బేసిక్ లెవెల్‌లో ఉంటే గనక మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళైతే గనక ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవడం అనేది అయితే బెస్ట్ మనకి. అట్‌లీస్ట్ యూట్యూబ్‌లో వీడియోస్ మీరు దొరుకుతాయి సెట్ చేసుకోగలను చూసుకోగలంటే యూట్యూబ్‌లో కూడా ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి. లేదా ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో మీరు కోచింగ్ తీసుకోవాలన్నా సరే అక్కడన్నా కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే నార్మల్‌గా గ్రేడ్ 3కి అయితే నార్మల్ ప్రిపరేషన్ సరిపోతుంది గానీ, ఈ మనకి పోస్టులు తక్కువుంటాయి. కాంపిటీషన్ ఎక్కువ. సిలబస్ అనేది కూడా మ్యాథమెటిక్స్ గాని, బేసిక్ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గాని కొంచెం డీప్‌గా ఉంటుంది కాబట్టి, వీటికి సంబంధించి మీరు కొంచెం కోచింగ్ ఏదైనా దొరికితే పాసిబిలిటీ ఉంటే తీసుకోవడానికైతే ప్రయత్నించండి. ఓకే. సో, మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కూడా ఆల్‌మోస్ట్ మనకి ఇంటర్మీడియేట్ ఫిజిక్స్ పుస్తకంలో ఉన్న ప్రతీది కూడా ఇచ్చేసినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఫండమెంటల్స్ ఫిజిక్స్ గాని, యూనిట్స్, మెజర్‌మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నెటిజం,
electric charge, field and intensity, electrical potential and potential difference, simple electrical circuits, conductor, non-conductor, insulator, Ohm law, limitation, resistance in series and parallel of a circuit and specific resistance, relation between electrical potential energy and power wattage, Ampere law, magnetic force and moving charge particle, long straight conductors, electromagnetic induction, Faraday law, electromagnetic flux, magnetic field, magnetic induction, electronics and measurements, basic electronics, digital electronics, electronic devices and circuits, microcontroller, microprocessor, electronic measurements, measuring system principle, range extension method, cathode ray oscillation, LCD, LED panels, ట్రాన్సిస్టర్స్ ఈ విధంగా మనకి డీప్గా అయితే ఉంటుంది. సో ఫిజిక్స్ నాకు అంత పెద్దగా ఐడియా లేదు. సో దీనికి సంబంధించి మనకి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అనేది టఫ్గా ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఒకసారి సిలబస్ అనేది క్లారిటీగా చూసుకోండి. ఓకే, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి నాకు బుక్స్ కూడా ఐడియా లేవు. సో లూసెంట్లో కొంతవరకు ఫిజిక్స్ అనేది ఉంటుంది కానీ అది చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం డీప్గా ఇచ్చాడు డిగ్రీ లెవెల్ కాబట్టి దీనికి సపరేట్గా మనకు బుక్స్ అనేవి అయితే ఫాలో అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ అయితే ఉంటుంది. సో ఈ సిలబస్ ఇవన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత మీరు డిసైడ్ అయ్యి అప్లై అయితే చేయండి. గ్రేడ్ 3కి సంబంధించి సపరేట్గా తెలుగు మీడియం కూడా కవర్ చేస్తూ ఆ వీడియో సపరేట్ సిలబస్ అప్లోడ్ చేశాను. ఆ లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఉంటుంది, అక్కడ మీరు అయితే చెక్ చేయొచ్చు. సో ఇది మనకి గ్రేడ్ 1కి సంబంధించిన బ్రీఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్కి సంబంధించిన వివరాలు అనేవి. మీకు వీడియో యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుండి మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.